నర్సంపేట మాజీ శాసనసభ సభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఫుల్గా మాట్లాడుతున్నాడు. మీరే కాదు కూల్చుడు మాకు సుతమొచ్చు కూలగొట్టుడు అని సార్ అంటున్నాడు. మరిగా ముచ్చటేందో సార్ చూడుండ్రి మీరే. ఐదనుల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ అయితే కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద మస్తుగా గరం అవుతున్నాడనే చెప్పుకోవాలనుల్లా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ భవనాలను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలనే కూలగొడుతున్నారు. గిట్లా కూలగొట్టుడు గిట్లా చేసుడు పద్ధతేనా? మా కార్యకర్తలు ఏమైనా చేతులు కట్టుకొని కూర్చున్నారా? మీరు ఇట్లాంటివి ఆపకపోతే కాంగ్రెస్ పార్టీ భవనాలను కూడా మా గులాబీ దళం అయితే టచ్ చేస్తుంది, ఖబర్దార్ అని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నాడుల్లా. అయినా ఇదెక్కడి పంచాయతీ సార్లు లక్షలు పెట్టి కట్టుకున్న పార్టీ భవనాలను గిట్లా కూలగొట్టుకున్నాడు ఏమన్నా పద్ధతేనా అని ఇది చూసిన వాళ్ళందరూ అంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఊరికే ఊరుకోరు. ఇలా 60 లక్షల సభ్యత ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ భవనాలను కూలుస్తామని చెప్పి అనుకుంటే వాళ్ళ అవివేకమే. గాంధీ భవన్ చరిత్ర తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. గాంధీ భవన్ కూడా మీరు ఏ విధంగా వాడుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి లొసుగులేందో కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పటికీ ఆనాటి లీజ్ అగ్రిమెంట్స్ ఇప్పటికీ వ్యాలిడా ఇన్వాలిడా ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఖమ్మంలో కానీ కరీంనగర్లో కానీ అనేక జిల్లాల్లో కూడా పార్టీ కార్యకలాపాలకు మాత్రమే వినియోగించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకొని లక్షల రూపాయలు ఆర్జిస్తూ ఉన్నారు. కళ్యాణ మండపాలు, ఏసీ కళ్యాణ మండపాలు కట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అది ఒకసారి రివ్యూ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. కార్యాలయాల కూల్చివేత నల్లగొండకు వరంగల్కే పరిమితమా? అది బీఆర్ఎస్ పార్టీకే పరిమితం అయిద్దా? మా పార్టీ కార్యాలయాన్ని మీరు టచ్ చేస్తే మీ కార్యాలయాలను కూడా టచ్ చేస్తారనే విషయాన్ని గులాబీ దళం చేతులు ముడుచుకొని ఊరుకోదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.